హైదరాబాద్ మోండా మార్కెట్లో జీహెచ్ఎంసీకి చెందిన పురాతన భవనం కూలిపోయింది. భవనం కూలిపోవడంతో 6 టైలర్ షాపులు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. సనత్ నగర్ షాపులు కూలిపోవడంతో కుట్టు మిషన్లు, దుస్తులు దెబ్బతిన్నాయి. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం వ్యక్తిగతంగా అందిస్తానని తలసాని ప్రకటించారు. కూలిపోయిన టైలర్ షాపులకు పునరావాసం కల్పించి బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. చాలా పాత బిల్డింగ్ కాబట్టి కూలిపోయేటువంటి సౌండ్ రావడం మూలాన వీళ్ళందరూ బయటికి రావడంతోనే మరి చాలా కుటుంబాలు సేవ్ అయినటువంటి సందర్భం. బట్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారికి నేను ఇప్పుడే చెప్పిన, పొద్దున్నే ఫస్ట్ అవర్లో మొత్తం రిమూవ్ చేయమని చెప్పిన. ఈ చుట్టుపక్కల కూడా డెలాబరేట్ ఏమన్నా ఉంటే కూడా మీరు వెంటనే తీసేయమని చెప్పినాం. సేమ్ టైం ఏంటంటే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వీళ్ళకి కాంపన్సేట్ చేయడానికి, ఎందుకంటే పాపం వాళ్ళ జీవితమే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి, ఇప్పుడు దసరా పండుగ లేకపోతే పండుగలు వస్తున్నాయి కాబట్టి చాలామంది బట్టలు వాళ్ళకి ఇస్తారు కుట్టడానికి, అది సీజన్ కాబట్టి ఆ బట్టలు. రెండోది వాళ్ళకు ఉన్నటువంటి కుట్టు మిషన్లు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైతే ఆ మెటీరియల్ ఉంటుందో అవన్నీ పోయినాయి, ఎందుకంటే మొత్తం కూలిపోయింది కాబట్టి. మరి వీళ్ళకు ఏ పద్ధతిలో కాంపన్సేట్ చేస్తారో మరి నేను కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళందరికీ కాంపన్సేట్ చేయాలి.